నా యొక్క శ్రేయోభిలాషులకు ప్రియమైనటువంటి మిత్రులకు నన్ను ఆదరించేటటువంటి నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాలు సాధించాలి. మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటావో ఆ యొక్క పనులలో ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి కష్టం కానీ కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇప్పటి వరకు మంచి సబ్స్క్రైబర్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీరు నా యొక్క వీడియో చూసి మంచి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో మంచి అభివృద్ధిని సాధించాలని ప్రతి ఒక్క మిత్రులకు కానీ నా యొక్క బంధువులు కానీ అందరూ కూడా ప్రతి పనిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. దాదాపుగా 2025 సంవత్సరం పూర్తయింది. ఆ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరం కూడా కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఆ యొక్క బాధలు అనేటటువంటివి ఎవరికి కలగకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిని చేకూర్చాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మనం చేసేటటువంటి ప్రతి పనిలో ఆలోచన చేసి ప్రతి పనిని కూడా మంచి పద్ధతిలో చేసుకుంటూ మంచి నడవడికతో చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు మనకు తప్పక న్యాయం చేస్తాడు. అందుకోసం ప్రతి ఒక్కరం కూడా మన యొక్క జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరం. అదేవిధంగా మన తెలుగు వాళ్ళకైతే ఉగాది కొత్త సంవత్సరం. కానీ ఇప్పుడు కూడా అందరూ కూడా జనవరి 1 కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. మళ్ళీ ఈ యొక్క కొత్త సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరి లోపల కూడా మంచి వెలుగులు నింపి సుఖమయం కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందమయం కావాలి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో మనం ఏవైతే పనులు చేయాలని అనుకుంటామో ఆ యొక్క పనుల్లో
ప్రతి ఒక్కరు కూడా విజయాలు సాధించాలి. అయితే కొంతమంది బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు, కొంతమంది విద్యార్థినీలు కూడా ఉంటారు, కొంతమంది మంచి ఉద్యోగస్తులు ఉంటారు. అంటే అందరి లోపల కూడా విజయాలు రావాలి. ముఖ్యంగా నా యొక్క విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కష్టపడి చదవాలి. కష్టం లేకుండా మనకు ఏది రాదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అందుకోసం మనకి ఏది ఉట్టిగా రావాలంటే రాదు. అందుకోసం కష్టపడాలి. కష్టపడి ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధించాలి. అదేవిధంగా కష్టపడింది మనం విజయంగానే లభిస్తే దాంట్లో తృప్తి ఉండదు. ఎందుకోసం అంటే కష్టం అనేటటువంటిది మనకు తెలియాలి. ఆ విధంగా తెలిసి మన యొక్క రంగంలో మనం అభివృద్ధి చెందుతూ ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎంతో కష్టపడి వీడియోస్ పెడితేనే ఛానల్ అనేటటువంటిది మంచి గ్రోత్ ఉంటుంది, అభివృద్ధిలోకి వస్తుంది. అంతేగాని నేనేం చేయకుండా నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూవర్స్ రావాలంటే రారు. అందుకోసం మనకి ఏ టైం దొరికితే ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా నా యొక్క సబ్స్క్రైబర్స్కు నేను చాలా రుణపడి ఉంటాను. వాళ్ళు మంచిగా నా యొక్క వీడియో చూస్తున్నారు, నా వీడియోస్ను నచ్చుకుంటున్నారు. అదేవిధంగా మంచి లైక్స్ చేస్తున్నారు. అందుకోసం నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇలాగే చూసి నా యొక్క ఛానల్ను మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మీరే. అంటే నేను ఒక్కరిని వీడియోస్ పెడితే వచ్చేటటువంటిది కాదు. మీరు నా యొక్క వీడియోస్ను చూసి ఇష్టపడి అదేవిధంగా మంచి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా యొక్క ఛానల్ అనేటటువంటిది అభివృద్ధిలోకి వెళుతుంది. అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా యొక్క ఛానల్కు మంచిగా ఆదరించాలని కోరుకుంటూ మరీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను.